నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి సోదరుకు రేవంత్ రెడ్డికి హైడ్రా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి ఇంటికి నోటీసులు అతికించింది. సో తక్షణమే ఖాళీ చేయాలని, హైడ్రా పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు ఉందని నోటీసులో సారాంశం. అయితే ఈ క్రెడిట్ని సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో కూడా వేసుకున్నట్టు కనబడతా ఉంది. ప్రతిపక్షాలు, అటు మీడియా సంస్థలు, ప్రజలు తక్షణమే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 7-8 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, రాజకీయం అంతా హైడ్రా చుట్టూ, తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా అంటే హడలెత్తిపోయే విధంగా తయారైంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూనే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ పరిధిలో ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరిగాయో అవన్నీ కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నిన్న హైకోర్టు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అటు హైడ్రా కమిషనర్కి కూడా మొట్టికాయలు వేసింది. మీరు చర్యలు సామాన్యులపైన, ప్రతిపక్ష నేతలపైన, లేదంటే మీరు తీసుకునే నిర్ణయాలు అధికారులపైన ఎందుకు తీసుకోవట్లేదని, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కదా, వాళ్ళపైన ఎందుకు మీరు తీసుకోవట్లేదని కూడా తీవ్రంగా మండిపడ్డట్టు కూడా మనం చూసాం. అయితే ఇదే కథనానికి సంబంధించి మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించింది. ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి కూడా హైడ్రా అధికారులు వదలడం లేదు. తాజాగా దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సోదరు ఇంటికి నోటీసులు అంటించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసు అందించడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో మాదాపూర్లోని రామ్కో కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి అద్దెకి ఇల్లు ఉంటున్నారు. అయితే ఈ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న కావరి హిల్స్, నెక్స్ట్ సెక్టర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర సొసైటీ వాసులకు కూడా నోటీసులు అందించారు హైడ్రా అధికారులు. 4 రోజులుగా ఆక్రమ కట్టడాలను కూల్చివేతలు ఈ నోటీసులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. సో చూసాం కదా, ఇప్పుడు ఏదైతే కావూరు హిల్స్ కానీ, ఇవన్నీ మాదాపూర్ కానీ, ఈ దుర్గం చెరువు చుట్టుపక్కల ఏవైతే ఆక్రమణలకు గురైనాయో ఖచ్చితంగా వాళ్ళకి కూలగొడతామని నోటీసులు కూడా ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డికి ఎటువంటి సమాచారం లేదు దీనిపైన. మొత్తం కూడా అధికారులు దీనిపై దృష్టి సారించారు. హైడ్రాకి ఫిర్యాదులు అందడంతో దాని ఆధారంగానే తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు అందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇది రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా చూడాలి. ఎందుకంటే పొంగులేటిది ఉంది, దాని తర్వాత మంత్రులే ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కూలగొడితే మాత్రం ఖచ్చితంగా హైడ్రా దడ పుట్టిస్తున్న, హైడ్రాకి ఒక గుర్తింపు వస్తుంది, జనాల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. హైడ్రా కూడా చూడాలి ఎట్లా జరుగుతుంది, ఏంటి జరుగుతుంది అనేది కూడా. ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.